నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం ర్యాలీ శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయం నుండి జరిగింది. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్ అతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి మార్కెట్ సెంటర్ వరకు డ్రగ్స్ వద్దు బ్రో అంటూ ప్రదర్శన కొనసాగుతుంది. డ్రగ్స్ జోలికి వెళితే భవిష్యత్తు అంధకారం అవుతుందని, పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు నిరంతరం నిఘా ఉంచాలని ఈ సందర్భంగా జేసీ సూచించారు. ప్రధానంగా విద్యా సంస్థల్లో మత్తు పదార్థాల విక్రయం జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. డ్రగ్స్ తీసుకొని బానిసలుగా మారిన వారిని నేరస్తులుగా కాకుండా బాధితులుగా గుర్తించాలని చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా మత్తుతో జీవితం చిత్తు చిత్తు, మత్తుదారి మరణానికి రహదారి, నరకానికి వెళ్ళదు. అవ్వద్దు అవ్వద్దు, మత్తుకు బానిస అవ్వద్దు. మత్తు పదార్థాలని నిర్మూలిద్దాం. డ్రగ్స్ వద్దు, జీవితమే ముద్దు. గంగాయి తీసుకోకు, గాలిలో కలవద్దు. వెళ్ళొద్దు వెళ్ళొద్దు, మత్తు జోలికి వెళ్ళొద్దు. తరిమేద్దాం తరిమేద్దాం, డ్రగ్స్ దాటి తరిమేద్దాం. జీవితమే ముద్దు. గంగాయి తీసుకోకు, గాలిలో కలవద్దు. చిత్తు మత్తుదారి మరణానికి రావద్దు. తరిమేద్దాం తరిమేద్దాం, డ్రగ్స్ దాటి తరిమేద్దాం. డ్రగ్స్ తీసుకోకు, నరకానికి వెళ్ళకు. అవ్వద్దు అవ్వద్దు, మత్తుకు బానిస అవ్వద్దు. మత్తుదారి మరణానికి రహదారి, వెళ్ళొద్దు వెళ్ళొద్దు, మత్తు జోలికి వెళ్ళొద్దు. తరిమేద్దాం తరిమేద్దాం, డ్రగ్స్ దాన్ని తరిమేద్దాం. నిర్మూలిద్దాం నిర్మూలిద్దాం, మత్తు పదార్థాలని నిర్మూలిద్దాం. డ్రగ్స్ వద్దు, జీవితమే ముద్దు. ఈరోజు మేము ఇంటర్నేషనల్ డే అగైన్స్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ మన యునైటెడ్ నేషన్ ఇది డిక్లేర్ చేశారు. సో మన గుంటూరు జిల్లాలో కూడా మనం జరుపుకుంటున్నాము. ఇది సందర్భంగా ఈరోజు ఒక వాకథాన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ముఖ్యమైన ఇప్పుడు మనం చూస్తున్నాము మన సొసైటీలో ఈ డ్రగ్ అబ్యూస్ ఒక పెద్ద సమస్య. ఈ సమస్య సమాజంలో ప్రతి ఏజ్ వర్గ్లో మనం చూస్తున్నాము. మన చిన్న వయసు పిల్లలు చూస్తే ఆర్ మన అడల్ట్ గ్రూప్ చూస్తే, ఈవెన్ ఓల్డ్ ఏజ్ గ్రూప్ చూస్తే కూడా దిస్ ప్రాబ్లమ్ ఈస్ బికమింగ్ వెరీ వెరీ సీరియస్. సో మన ప్రభుత్వం నుంచి కూడా ఆపరేషన్ వజ్రపహార్, ఆపరేషన్ సేఫ్ స్కూల్ జోన్, ఆపరేషన్ గరుణ, ఆపరేషన్ చైతన్య, చాలా మనకి రకరకాలుగా మనకి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. తర్వాత మన ఈగల్ సెల్, మన డిపార్ట్మెంట్, డిసేబుల్డ్ డిపార్ట్మెంట్, మన వెల్ఫేర్ డిపార్ట్మెంట్, తర్వాత మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు కూడా చాలా చర్యలు తీసుకుంటున్నారు. కానీ నా రిక్వెస్ట్ అంటే దిస్ ఈజ్ ఎ సొసైటీ ప్రాబ్లమ్, సొసైటల్ ప్రాబ్లమ్. అంటిల్ అండ్ అన్లెస్ అవర్ సొసైటీ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్, వీ విల్ నాట్ బీ ఏబుల్ టు సాల్వ్ దిస్ ఇష్యూ. సో మనకి ముఖ్యంగా మనకి రీజన్స్ చూస్తే వై ద స్టూడెంట్స్, వై ద పీపుల్ ఆర్ కన్జ్యూమింగ్ ద డ్రగ్ అబ్యూస్. ఇప్పుడు మనం చూస్తున్నాము ఇట్ ఈస్ చాలా కాంపిటేటివ్ ఏజ్. మన పిల్లలకి మానసిక్ హెల్త్ ఆరోగ్యం మీద, మన ఫిజికల్ ఆరోగ్యం మీద తండ్రి తల్లి మనకి దృష్టి పెట్టాలి. విద్యార్థుల జీవితాలతో బీజేపీ చెలగాటమాడుతుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎన్ఎం సుధీర్ బాబు ధ్వజమెత్తారు. పేపర్ లీకేజ్ల కారణంగా విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారని అన్నారు. పార్టీ నగర అధ్యక్షుడు ఖలీల్, పార్టీ నాయకులు లింగంశెట్టి ఈశ్వర్రావు, వనుకూరి శ్రీనివాస్ రెడ్డి, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు కరీంతో కలిసి జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం సుధీర్ మాట్లాడారు. విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ రాహుల్ గాంధీ నేతృత్వంలో ఛాత్రోం కి గూంజ్ నినాదంతో ఉద్యమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. విద్యార్థుల ప్రతిధ్వని పేరుతో ప్రతి జిల్లాల్లో కూడా ఉద్యమాలు చేపడతామని చెప్పారు. పేపర్ లీకేజ్లకు బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థలో లోపాలను సరిచేయాలి, వెంటనే రాజీనామా చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. ఈ రోజున ఈ యొక్క పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఏదైతే గత కొన్ని రోజులుగా భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసనలు కానివ్వండి, ఉద్యమాలు కానివ్వండి, ఎంతోమంది భావి భారత పౌరులైనటువంటి విద్యార్థులు పోటీ పరీక్షల్లో కానివ్వండి, నీట్ ఎగ్జామ్లో కానివ్వండి, పరీక్షలు రాసి కష్టపడి చదువుకొని
రాసినటువంటి ఆ పరీక్షలు పేపర్ లీకేజ్ అనే సమాచారం తెలియగానే ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటాం కూడా చూసాం. మరి ఇంత పెద్ద సంఘటనలు జరిగినా కానీ దేశ ప్రధాని కానివ్వండి, విద్యాశాఖ మంత్రి కానివ్వండి, ఇప్పుడు దాకా నోరు విప్పి ఆ చనిపోయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి కానీ వారి కుటుంబానికి కానివ్వండి ఎటువంటి సంతాపం కానివ్వండి, మరి వాళ్ళకి భవిష్యత్తుకి ఎటువంటి గ్యారంటీని కానివ్వండి, మరి ఇప్పుడు దాకా నోరు మెదపినటువంటి మరి ప్రధానమంత్రి కానివ్వండి, విద్యాశాఖ మంత్రి కానివ్వండి చోద్యం చూస్తున్నారని చెప్పి మేము భావిస్తూ వారి యొక్క చేతగానితనాన్ని ఎండగట్టడానికి ఈ రోజున రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా మొదలుపెట్టినటువంటి కార్యక్రమమే ఈ చత్రోంక గుంజ్. అంటే విద్యార్థుల ప్రతిధ్వని, విద్యార్థుల గొంతును దేశవ్యాప్తంగా వినిపించాలి. విద్యార్థులు పడుతున్నటువంటి సమస్యలు, విద్యార్థులు పడుతున్నటువంటి బాధలు, విద్యార్థులు తల్లిదండ్రులు పడుతున్నటువంటి బాధలు, వాళ్ళ తల్లిదండ్రులు ఎలా బాధపడుతున్నారంటే కోచింగ్ ఇప్పించడానికి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో జరిపించి అధిక మొత్తంలో ఫీజులు కట్టి మరి పిల్లల్ని ఏదో చేద్దాం అనుకొని చెప్పి వారి యొక్క ఆశలను, ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు వారి ఆశలను నిరాశలు చేసి వాటి మీద నీళ్లు చల్లి ఒక ఒక చిత్రంలాగా చూస్తున్నటువంటి దేశ ప్రధానిని ఎండగట్టడానికే మేము ఈ రోజున కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో చత్రంక గుంజ్ అనే కార్యక్రమాన్ని, ఉద్యమాన్ని తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి మొన్న ఒక వారం రోజుల క్రితం రాజస్థాన్లోని కోటాలో కూడా ఈ చత్రంక గుంజ్ ర్యాలీ జరగడం జరిగింది. ఆ ర్యాలీ జరగడంలో దాంట్లో రాహుల్ గాంధీ గారు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి కొన్ని లక్షల మంది విద్యార్థులు ఆ యొక్క కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో ఎంతోమంది రాహుల్ గాంధీ గారికి సంబంధించి వాళ్ళు పడుతున్నటువంటి సమస్యల గురించి, వారు పడుతున్నటువంటి బాధల గురించి అన్నీ వారికి రిప్రజెంటేషన్స్ రూపంలో కూడా ఇచ్చారు. అవన్నీ తెలుసుకొని కొంతమంది విద్యార్థులను కూడా స్టేజ్ మీదకి పిలిపించి వారి చేత మాట్లాడిపించి, ఇప్పుడున్న రాజకీయాలు వాళ్ళ రాజకీయ అవసరాల కోసం విద్యార్థుల యొక్క విద్యని అడ్డం పెట్టుకొని వ్యాపారాలు కానివ్వండి, విద్యా సంస్థలు కానివ్వండి నడుపుకుంటూ వారి యొక్క పబ్బం గడుపుకున్నటువంటి ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, వారి యొక్క భవిష్యత్తుకి గ్యారంటీ లేకుండా కేవలం ఆ సంస్థల యొక్క గ్యారంటీ, వాళ్ళ భవిష్యత్తు చూసుకుంటున్నారు. కానీ ఆ సంస్థలో చదువుకున్నటువంటి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి విద్యార్థుల గురించి కానివ్వండి, వాళ్ళ తల్లిదండ్రుల గురించి కానివ్వండి ఏ రకంగా ఆలోచించకుండా చేస్తున్నటువంటి చర్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం. 20వ తారీఖు చతురోగి గుంజ్ అనే కార్యక్రమం చేపట్టిన రాహుల్ గాంధీ గారు 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆయన గమనించింది ఏంటంటే స్టూడెంట్ల గురించి గమనించారు. ముఖ్యంగా నీటు ఎగ్జామ్స్ ఇప్పటికీ 10 సంవత్సరాల్లో దాదాపుగా 89 లీక్ పేపర్లు లీక్ అయినాయి. ఆ విషయం మీదే మనం ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీని రాబోయే రోజుల్లో ఇంకా నీట్ గట్టిగా ఇచ్చేయాలని తక్షణమే మన కేంద్ర శాఖ మంత్రి రాజీనామా చేయాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. భారతదేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉందంటే ఐసీయూ ఎంత డేంజర్ అయినటువంటి పరిస్థితిలో దానికన్నా మించి ఈ భారతదేశ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందనేటటువంటి మాటను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. గత 12 సంవత్సరాల నుంచి ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చినటువంటి నీట్ వ్యవస్థను సుమారుగా ఆ నీట్ వ్యవస్థలో 89 సార్లు నీట్ పరీక్షా పేపర్లు లీకేజీకి పాల్పడినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి. దాన్ని మరలా 49 సార్లు రీనీట్ ఎగ్జామ్ పేరుతో కొనసాగించినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి. మొన్న చూస్తూ ఉంటే నీట్ 2026 పరీక్షల్లో 22 లక్షల మంది భారతదేశ వ్యాప్తంగా నీట్ రాసినటువంటి విద్యార్థులు పరీక్షలు ఏదైతే ఉన్నాయో రాజస్థాన్లో నీట్ పరీక్షా పేపర్లు లీకేజీకి పాల్పడినటువంటి దుర్మార్గమైనటువంటి విధానాన్ని దేశవ్యాప్తంగా కూడా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, ఎన్ఎస్యుఐ, ఇలా యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో నిరసనలు చేసినటువంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా ఈ భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారికి కొంచెం కూడా చలనం లేదు. ఈ భారతదేశానికి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి గారికి చీమ కుట్టినటువంటి స్థాయి కూడా కనిపించట్లేదు.
అంటే ఎటుపోతా ఉంది ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. నీట్ వ్యవస్థ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు ఏదైతే ఈ యొక్క ప్రకటన ఉందో దాన్ని తొలగించాలి అని గతం నుంచి కూడా రాహుల్ గాంధీ గారు అనేకమైనటువంటి అంశాలుగా వేదికల మీద చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈ యొక్క బీజేపీ ప్రభుత్వానికి ఏ విధంగా కూడా వాళ్ళకి ఏం తెలియనట్టు ఏం ప్రవర్తిస్తూ ఉన్నారో ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మొన్న నరేంద్ర మోడీ గారు వేరే రాష్ట్రానికి పర్యటనకు వెళ్ళి జూన్ 21వ తారీఖున తిరిగి ఢిల్లీ ఎయిర్పోర్ట్కి సుమారుగా 1 గంట ఆ ప్రాంతంలో చేరుకున్నటువంటి పరిస్థితి. అదే రోజు 2 గంటలకు నీట్ పరీక్షలు దేశవ్యాప్తంగా కూడా జరుగుతూ ఉన్నాయి. బీజేపీ సంబంధించినటువంటి పార్టీ కొంతమంది సోషల్ మీడియా బ్యాచ్, అదేవిధంగా కొన్ని పత్రికా పేపర్లలో కొంత మీడియా వాళ్ళు 45 నిమిషాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో నీటు విద్యార్థుల కోసం వాళ్ళ పరీక్షలు కొనసాగించాలనేటటువంటి ఉద్దేశంతో, వాళ్ళకి ఎటువంటి అంతరాయాలు రాకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 45 నిమిషాలు ఎయిర్పోర్ట్లోనే వెయిట్ చేశారు అనేటటువంటి మాటను దేశవ్యాప్తంగా కూడా ప్రచారాలు చేసుకున్నారు. సంగడిగుంట ప్రాంతంలోని పవర్పేట ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి విద్యార్థిని హోంవర్క్ చేయలేదని ఉపాధ్యాయులు కొట్టడం సమంజసం కాదని ఎన్ఎస్యుఐ గుంటూరు జిల్లా అధ్యక్షుడు కరీం అన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం వద్ద శుక్రవారం చిన్నారి తల్లిదండ్రులతో కలిసి ఘటనపై మాట్లాడారు. ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు ఈ ఘటనపై దృష్టి సారించి ఉపాధ్యాయురాలపై చర్యలు తీసుకోవాలని అన్నారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం సంగడిగుంట పవర్పేట గవర్నమెంట్ స్కూల్లో గీతాంజలి అనేటటువంటి విద్యార్థి 4వ తరగతి చదువుకుంటా ఉంది. అయితే నిన్న కాక మొన్న స్కూల్కు వెళ్ళినటువంటి గీతాంజలి హోంవర్క్ చేయలేదని చెప్పి టీచర్ స్వప్న గారు కర్ర తీసుకొని విపరీతంగా కొట్టడం జరిగింది. ఆ కొట్టడంతో చెయ్యి మొత్తం కూడా వాతలు, ఆ చెయ్యికున్నటువంటి గూడ కూడా కొంచెం సమస్యగా మారినటువంటి పరిస్థితి. నేను ఒకటే విద్యాశాఖ అధికారులు కోరుతా ఉన్నాను. అప్పుడే విద్యా వ్యవస్థలు ఇప్పుడే మొదలైనటువంటి పరిస్థితి. కొన్ని స్కూల్స్లో సరిగ్గా పుస్తకాలు కూడా రానటువంటి పరిస్థితుల్లో అప్పుడే మీరు హోంవర్క్ చేయలేదని ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేటటువంటి విద్యార్థులపైన టీచర్లు ఈ విధంగా కొట్టడం నిజంగా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. గతంలో కూడా సంగడిగుంట ఒక కార్పొరేట్ స్కూల్లో కూడా ఈ విధంగా ఒక విద్యార్థిని కొట్టడం జరిగింది. మేము విద్యాశాఖ అధికారులకు కంప్లైంట్ పెట్టినప్పటికి కూడా వాళ్ళు కేవలం షౌకాస్ నోటీసు లేకపోతే ఒక నోటీస్ ఇచ్చి చేతులు దులుపుకోవడమే తప్ప ఇటువంటి విద్యార్థి చిన్నారులపైన టీచర్లు దాడులు చేస్తున్నప్పుడు కూడా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదో విద్యాశాఖ అధికారులు సమాధానం చెప్పాలి. జరిగి కూడా 2 రోజులు అవుతా ఉంది. ఇప్పుడు వరకు కూడా కనీసం ఆ టీచర్ మీద ఎటువంటి చర్యలు కూడా తీసుకోకపోవడం, అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్తో ఉన్నటువంటి నగర ఎంఈఓ కూడా మాట్లాడకపోవడం నిజంగా దుర్మార్గమైనటువంటి పరిస్థితిగా భావిస్తూ ఉన్నాం. లాలాపేటలో వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి ఏదైతే ఎమ్మెల్సీ కూడా చేపించి ఆ కంప్లైంట్తో జత చేయడం జరిగింది. నేను పూర్తి స్థాయిలో ఒకటే విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే టీచర్ స్వప్న మీద మీరు తక్షణమే సస్పెండ్ చేసి కఠినమైనటువంటి చర్యలు తీసుకోకపోతే మేము డిఓ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. అవసరమైతే కలెక్టర్ గారి కార్యాలయాన్ని కూడా ముట్టడిచ్చేటటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాం. స్కూల్లో చేర్చాను సార్ మా పాప 4ంటికి నా దగ్గరికి వచ్చేది. నా దగ్గరకు వచ్చి పండుకుంది మనసు ఏమ్మా పండుకున్నట్టు నేను ఐరన్ చేస్తా ఎండకు ఏదో మేడ పండుకున్నావు అంటే నాకు ఎంత నొప్పి వస్తుంది అన్నది. నొప్పి ఎందుకు వస్తున్నావు అమ్మని మధ్య తీసుకొని మధ్య తాపు అంటే చెయ్యి అంతా వాసింది. ఏం జరిగిందంటే హోంవర్క్ రాలేదని కొట్టింది మేడం గారు అంది. సరే నేను మేడం గారికి ఫోన్ చేస్తే నేను కొట్టేది ఒక్క దెబ్బే కదా, మీకు ఎన్నెందుకు అంటే నేను పుట్టలు తీస్తాను మేడం అంటే నువ్వు పుట్టల దాకా ఎందుకు పోతున్నావు, వచ్చినాక మాట్లాడదాంలే అని. దాని సమాధానం ఏం చెప్పలే మేడం గారు. మా పాపని కొట్టారు బాగా టీచర్స్, హోంవర్క్ రాయలేదని కొట్టారు. కానీ చెప్పాలి కదా, తల్లిదండ్రులకి చెప్పి విచారణ చేసి కొట్టొచ్చు. కాకపోతే అంత దెబ్బలు మరీ చేయి కందిపోయేటట్టు కొట్టారు. మరి పాపకి పవర్పేట స్కూల్, సంగడిగుంట రెడ్ల బజార్ 5వ లైను పవర్పేట స్కూల్లో స్వప్న అనే ఒక మేడం కొట్టారు సార్.
స్కూల్కి వెళ్ళి అడగటానికి ఉదయం 10ంటికి కొట్టి సాయంత్రం 4ంటికి వచ్చింది సార్ పాప. అలాంటి టైంలో స్కూలు మూసివేసేసారు. రెండో రోజు కూడా స్కూల్కి హాలిడేస్ ఇచ్చారు సార్. ఫోన్ చేస్తే మా ఇంట్లో ఇబ్బందుల వల్ల కొట్టవలసి వచ్చింది అని అంటే, ఇంట్లో ఇబ్బంది వల్ల దేనికి కొట్టాలి మేడం, మా పాపను అలా ఎందుకు కొట్టారని మేము అడిగాము సార్ వాళ్ళని. భాష్యం రామకృష్ణ రాజ్యసభ్యులుగా ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేసి తొలిసారి గుంటూరు చేరుకోవడంతో భాష్యం రామకృష్ణ అభిమానులు, టీడీపీ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు భారీ ఎత్తున ఘనస్వాగతం తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి చంద్రమౌళి నగర్ భాష్యం క్యాంపస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ మాట్లాడుతూ, రాజ్యసభ పదవి అప్పగించిన కూటమి అధిష్టానానికి కృతజ్ఞతలు, ఎల్లవేళలా మద్దతు తెలుపుతూ నా వెంటే ఉంటున్న ప్రతి కార్యకర్తకు, అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, మన యువ నాయకులు నారా లోకేష్ గారి ప్రోద్బలం ఇవన్నిటికీ నన్ను రాజ్యసభ పంపించడం జరిగింది. నిన్ననే ప్రమాణ స్వీకారం చేసి ఢిల్లీలో అందరూ మన చింతకాయల విజయ్, సానా సతీష్తో పాటు నేను కూడా ముగ్గురం కలిసి నిన్న ప్రమాణ స్వీకారం చేసి ఈరోజే గుంటూరు రావడం జరిగింది. మరి గుంటూరులో ఈ విధంగా నాకు ఘన స్వాగతం పలికిన మన తెలుగుదేశం కార్యకర్తలకి, తెలుగుదేశం నాయకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ పదవి ఇచ్చిన సందర్భంగా ముఖ్యంగా మన గుంటూరు, ఆంధ్రప్రదేశ్లో మన గుంటూరుకి మరి మంచి సదుపాయాలు, మంచి ప్రాజెక్టులు వచ్చేలా కృషి చేసి, మరి విద్యాపరంగా కూడా మా యువ నాయకులు విద్యాశాఖ మంత్రులు కాబట్టి విద్యారంగంలో కూడా కొత్త పంతులు తొక్కే విధంగా కేంద్రం నుంచి నిధులు, పథకాలు తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధికి, ముఖ్యంగా గుంటూరు జిల్లా అభివృద్ధికి తోడ్పడతానని తెలియజేస్తూ, నాకు ఈ ఘనస్వాగతం పలికిన నాయకులు, కార్యకర్తలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రజలకు ప్రభుత్వ సేవలను చేరువ చేసేందుకు అంచెలంచెల వ్యవస్థల ద్వారా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే నజీర్ అన్నారు. పొన్నూరు రోడ్లోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి భరోసా ఇచ్చారు. నూతన పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, శానిటేషన్ వంటి అంశాలపై అధికంగా ఫిర్యాదులు అందాయని చెప్పారు. సరే, మీరు నోట్ చేసుకోండి. ఎక్స్టెన్షన్ శాంక్షన్ అయితే ఓకే, లేదంటే నా దగ్గరికి వచ్చి లెటర్ తీసుకొని అది పెట్టించండి. वैसा नहीं है। हाँ, भारत में तो आता हो। बच्चे क्या पढ़ते हैं? बच्चे का हालत पड़े थी, काम हो जाती इंटर में लाख खड़ा हो 6 साल से कहीं बीच में कर दे। ఈరోజు చూస్తూ ఉన్నాం కదా, ముఖ్యంగా ప్రజలు అదే కొత్తగా ఏర్పడినటువంటి కాలనీలు పట్టాలు కావాలనేటువంటి ఆలోచనతో చాలామంది వస్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వం GOMS 30 ద్వారా కొన్ని ప్రాంతాల్లో చాలా దశాబ్దాలుగా నివసిస్తున్నటువంటి వాళ్ళకి పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యంగా ప్రగతి నగర్ కానీ యానాది కాలనీలో చేపట్టబోతా ఉన్నాం. అలాగే మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి పట్టాలను క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ని బట్టి అలాట్ చేసేటువంటి కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. అంతేకాకుండా మౌలికంగా డ్రైన్స్ కానీ, అలాగే వీధి దీపాలు కానీ, రోడ్లు కానీ ఎక్కడైతే అపరిష్కృతంగా ఉన్నాయో వాటిని ఫేజ్ వైజ్గా తీసుకొని కార్పొరేషన్ అధికారుల దృష్టికి తీసుకొని వచ్చి ఒక్కొక్కటిగా ఇప్పటికే 88 కోట్ల రూపాయలతో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పబ్లిక్ హెల్త్ కానీ, అలాగే GMC రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ కట్టడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరంలో మరింత వేగంగా ప్రజా అవసరాలను గుర్తించి ప్రతి ఒక్క సమస్యను కూడా పరిష్కరించేటువంటి దిశగా ముందుకు సాగుతాం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.